Pair of linear equations in two variables, class 10. This is Shokuma. Welcome to my channel, GSK Study Circle. Two friends, Bunny and Siri, వాళ్ళిద్దరు బుక్ స్టోర్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత రాహుల్ వాళ్ళ ఫ్రెండ్, హాయ్ సిరి అండ్ బన్నీ, వాట్ యు బాట్ ఫ్రమ్ బుక్ స్టోర్ అని అడుగుతాడు. అప్పుడు సిరి, ఐ బాట్ 3 books and 2 pens and I paid total 80 rupees అని చెప్తాడు. అండ్ బన్నీ ఏమని చెప్తాడు, ఐ బాట్ 4 books and 3 pens, I paid total 110 rupees. సో అప్పుడు రాహుల్కో డౌట్ వస్తుంది, వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ 1 book and 1 pen? అప్పుడు ఇమీడియట్గా బన్నీ ఏమంటాడంటే, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ, ట్రై టు ఫైండ్. అప్పుడు రాహుల్ ఆలోచిస్తాడు, ఏంటి, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 book and 1 pen? సో ఇప్పుడు ఇక్కడ అన్నోన్ క్వాంటిటీస్ ఏంటి, కాస్ట్ ఆఫ్ 1 book అండ్ కాస్ట్ ఆఫ్ 1 pen. సో కాస్ట్ ఆఫ్ 1 book let us assume as x and cost of 1 pen let us assume as y. సో ఇక్కడ అన్నోన్ క్వాంటిటీస్ని మనం వేరియబుల్స్తో రిప్రజెంట్ చేస్తాం, x అండ్ y. అండ్ వీ నో, ఏం తెలుసు, కాస్ట్ ఆఫ్ 3 books and 2 pens ఈజ్ 80 rupees. అంటే 3 books కాస్ట్ ప్లస్ 2 pens కాస్ట్ కలిపితే 80 rupees. అయితే 1 book కాస్ట్ x కాబట్టి 3 books కాస్ట్ ఏమవుతుంది, 3 into x, దట్ ఈస్ 3x. అండ్ 1 pen కాస్ట్ y రూపీస్ అనుకున్నాం కాబట్టి 2 pens కాస్ట్ ఏమవుతుంది, 2y. సో ఇలా మనం ఒక ఈక్వేషన్ని రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్, కాస్ట్ ఆఫ్ 4 books and 3 pens ఈజ్ 110 rupees కాబట్టి ఇక్కడ మనం 4 into x కాస్ట్ ఆఫ్ బుక్స్ ప్లస్ 3 into y కాస్ట్ ఆఫ్ పెన్స్ మొత్తం కలిపితే టోటల్ అమౌంట్ దట్ ఈస్ 110. ఇంకొక ఈక్వేషన్ రాయొచ్చు. అయితే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80. సో ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి, 2 వేరియబుల్స్, దట్ ఈస్ x అండ్ y. అండ్ ఇందులో ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి ఈక్వేషన్ 2 వేరియబుల్స్. అండ్ వీటి యొక్క పవర్స్ 1 and 1, ఇక్కడ వేరియబుల్స్ యొక్క పవర్స్ 1 ఉన్నాయి కాబట్టి లీనియర్ అనొచ్చు. సో ఇది కంప్లీట్గా ఏమవుతుంది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఆ రాహుల్ బుక్ కాస్ట్ అండ్ పెన్ కాస్ట్ ఎజ్యూమ్ చేస్తాడు ఇలా. సో కాస్ట్ ఆఫ్ 1 book 20 అనుకుంటాడు అండ్ కాస్ట్ ఆఫ్ 1 pen 10 అనుకుంటాడు. సో అప్పుడు ఆ ఈక్వేషన్లో x ప్లస్లో 20 అండ్ y ప్లస్లో 10 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 20 ప్లస్ 2 into 10 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into 20 ఎంత, 60 ప్లస్ 2 into 10 ఎంత, 20. 60 ప్లస్ 20 80. సో మ్యాచ్ అయిపోయింది, టోటల్ కాస్ట్కి మ్యాచ్ అయిపోయింది. తర్వాత రాహుల్ ఏమంటాడు, మళ్ళీ ఇలా కూడా అవ్వచ్చు కదా, 1 book కాస్ట్ 16 అండ్ 1 pen కాస్ట్ కూడా 16 అవుతే 3 into 16 ప్లస్ 2 into 16 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 48 ప్లస్ 32 అండ్ ఇలా కూడా 80 అవుతుంది. అండ్ ఇలా ఇంకా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి కదా అని రాహుల్ ఆలోచిస్తాడు. అయితే వీటినే మనం ఏమంటాం, సొల్యూషన్స్ అంటాం. ఏమంటాం, సొల్యూషన్. సో వాట్ ఈజ్ సొల్యూషన్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్? సో సొల్యూషన్ అంటే ఏంటి, ఎనీ పేర్ ఆఫ్ x అండ్ y వాల్యూస్ విచ్ సాటిస్ఫైస్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. అంటే x అండ్ y వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అది ఆ లీనియర్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై అంటే ఏంటి, LHS ఈక్వల్ టు RHS. సో ఇప్పుడు మనం 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80 అనే ఈక్వేషన్ తీసుకున్నాం. ఇందులో ఫస్ట్ x ప్లస్లో 20 అండ్ y ప్లస్లో 10 తీసుకుంటే సాటిస్ఫై అయింది. తర్వాత 16x ప్లస్లో y ప్లస్లో కూడా 16 తీసుకుంటే సాటిస్ఫై అయింది. అండ్ మనం వీటిని సొల్యూషన్స్ అంటాం. అండ్ ఈ సొల్యూషన్స్ని ఇలా ఆర్డర్డ్ పేర్లో రాయొచ్చు. అంటే ఫస్ట్ రిప్రజెంట్స్ x అండ్ సెకండ్ రిప్రజెంట్స్ y వాల్యూ అనమాట. సో సొల్యూషన్ అంటే ఏంటి, x అండ్ y వాల్యూస్ విచ్ సాటిస్ఫైస్ ద గివెన్ ఈక్వేషన్. సాటిస్ఫైస్ అంటే ఏంటి, LHS ఈక్వల్ టు RHS అని అర్థం. We can find infinite number of solutions for a linear equation in 2 variables. సో మనం ఇక్కడ ఓన్లీ 2 సొల్యూషన్స్ మాత్రమే రాసినాం. ఇలా మనం ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ గ్రాఫ్ పేపర్లో ప్లాట్ చేస్తే ఈ పాయింట్స్ని, ఈ ఎక్స్ అండ్ వై పాయింట్స్ని గ్రాఫ్ పేపర్లో ప్లాట్ చేద్దాం. సో ఫస్ట్ గ్రాఫ్ పేపర్ అనగానే హారిజంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్, ఎక్స్ యాక్సిస్ అండ్
y యాక్సిస్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని ప్లాట్ చేద్దాం. 2 పాయింట్స్ అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎవ్రీ సొల్యూషన్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఎ పాయింట్ ఆన్ గ్రాఫ్. ప్రతి సొల్యూషన్ ఒక పాయింట్ అలా యాక్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ వి జాయిన్ ద పాయింట్స్ ఇట్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్. అంటే ఆ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే, ఆ సొల్యూషన్స్తో మనం ప్లాట్ చేసిన పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఎవ్రీ పాయింట్ ఆన్ దిస్ లైన్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. అండ్ ఈ ప్రతి ఒక్క పాయింట్ మనము సొల్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు 3x + 2y = 80. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఒక లీనియర్ ఈక్వేషన్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అయితే టూ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే దీన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. మరి వీటికి సొల్యూషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి చాలా సొల్యూషన్స్ ఉంటాయి, సెకండ్ ఈక్వేషన్కి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ ఈ రెండు ఈక్వేషన్స్కి కామన్ సొల్యూషనే సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నమాట. సో సొల్యూషన్ ఆఫ్ pair of linear equations in 2 variables enti any pair of values of variables x and y which satisfies both the linear equations in 2 variables is called its solution. అంటే ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేయాలి x and y వాల్యూస్, అప్పుడే వాటిని సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సింపుల్ గా చెప్పాలి అంటే దీనికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి, దీనికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఏదైతే కామన్ సొల్యూషన్ ఉంటుందో దాన్నే మనం సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. అయితే ఫైండింగ్ సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇప్పుడు ఆ లీనియర్ ఈక్వేషన్, ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఏంటి? సో ఫస్ట్ మెథడ్ గ్రాఫికల్ మెథడ్. సో మనకి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇన్ 10th క్లాస్ సిలబస్. 10th క్లాస్లో ఓన్లీ 3 మెథడ్స్. అందులో ఫస్ట్ మెథడ్ గ్రాఫికల్ మెథడ్, అంటే డయాగ్రామ్ డ్రా చేసి. అయితే నేను ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఏం రిప్రజెంట్ చేస్తే స్ట్రైట్ లైన్. సో నేను ఈ 2 స్ట్రైట్ లైన్స్ని ఒకే ప్లేన్లో డ్రా చేస్తే నాకు 3 పాసిబుల్ కండిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాసిబుల్ కండిషన్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో అవి రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అండ్ సెకండ్ పాసిబుల్ కండిషన్ ఏంటంటే ప్యారలల్ లైన్స్, అంటే అవి రెండు ఎక్కడ మీట్ అవ్వవు. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి, కోఇన్సిడెంట్ లైన్స్, అంటే వన్ లైన్ ఆన్ ద అదర్, ఒకదానిపైన ఒకటి, అంటే ఇట్ మీట్స్ ఎట్ మెనీ పాయింట్స్, చాలా పాయింట్స్ దగ్గర మీట్ అవుతాయి. ఈ 3 పాసిబుల్ కేసెస్లో ఏదో ఒక కేస్ పాసిబుల్ అన్నమాట. ఇప్పుడు ఆ 2 లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫికల్ మెథడ్ యూస్ చేసి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 3x + 2y = 80. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాను. నెక్స్ట్ 4x + 3y = 110. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్స్ని మాడిఫై చేయాలి. ఎలా మాడిఫై చేయాలి అంటే y ఒకటి LHSలో ఉండాలి, మిగతాదంతా RHSలోకి ట్రాన్స్పోజ్ చేయాలి. అయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో నేను ఏమని రాయొచ్చు అంటే 2y = 80 - 3x అండ్ y = 80 - 3x / 2 ఇలా రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకోవాలి అండ్ ఇందులో ఫస్ట్ x అండ్ ఇందులో మనకి y = 80 - 3x/2 అని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో ఏంటిది మనకు వచ్చిన రిజల్ట్ x, y, అంటే గ్రాఫ్ పైన ప్లాట్ చేసే పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ నేను x వాల్యూ 10 తీసుకుంటాను అండ్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను x ప్లేస్లో. అప్పుడు ఏమవుతుంది 80 - 3 × 10 / 2. దెన్ 80 - 3 × 10 30. 80 - 30 ఎంత 50 / 2. సో 2 1s 2 25s. సో క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ 25. సో ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది x, y, దట్ ఈస్ 10, 25 అవుతుంది. సిమిలర్గా ఇప్పుడు ఏం చేయాలి అంటే 20 తీసుకుంటున్నాను. సో 20ని x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 80 - 3 × 20 / 2. సో 80 - 3 × 20 ఎంత 60. సో 80 - 60 మనకి ఎంత అవుతుంది 20 / 2. సో 2 1s 2 10s. సో మనకి ఆర్డర్డ్ పేర్ పాయింట్ ఏమవుతుంది 20, 10. సో నెక్స్ట్ 30 తీసుకుంటాను అండ్ సబ్స్టిట్యూట్ చేస్తాను. 80 - 3 × 30 /
2. Then 80 minus 3 into 30 ఎంత 90. So 80 minus 90 divided by 2, which is nothing but minus 10 by 2. So cancel చేస్తే ఏమొస్తుంది నాకు minus 5 అన్నమాట. సో ఇప్పుడు 30, minus 5 is our థర్డ్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ని ఇలా మాడిఫై చేయాలి ఫ్రమ్ 2. సో ఏమవుతుంది 3y is equals to 110 minus 4x and y is equals to 110 minus 4x divided by 3. ఇప్పుడు బాక్స్ తీసుకోవాలి అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ x అండ్ ఇక్కడ ఏమొస్తుంది y is equal to 110 minus 4x by 3 అండ్ ఇక్కడ పాయింట్ x, y. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకవేళ 10 తీసుకుంటే ఏమవుతుంది 110 minus 4 into 10 divided by 3. సో 110 minus 40 ఏమవుతుంది 70 by 3. సో మనకి క్యాన్సల్ అవ్వదు ఇక్కడ. సో ఇప్పుడు ఒకవేళ నేను సేమ్ ప్లేస్లో ఇక్కడ 5 తీసుకుంటే 110 minus 4 into 5 by 3. సో ఏమవుతుంది 110 minus 20 divided by 3, which is nothing but 90 divided by 3. సో ఇక్కడ క్యాన్సల్ అవుతుంది మనకి. అంటే ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనకి ఇక్కడ క్యాన్సల్ అయి ఇంటీజర్ వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్యాన్సల్ అయిపోయి నాకు ఇంటీజర్ వస్తుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ 5 తీసుకుంటాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 110 minus 4 into 5 divided by 3, which is equals to 110 minus 20 divided by 3. సో 90 by 3 క్యాన్సిల్ చేస్తే ఐ విల్ గెట్ 30. అంటే 5 దగ్గర 30. సో పాయింట్ ఏమవుతుంది 5, 30. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏ నెంబర్స్ దగ్గర మనకి పర్ఫెక్ట్గా క్యాన్సల్ అయ్యి ఇంటీజర్ వస్తుంది అని ఫస్ట్ మనకి ఇప్పుడు తెలియాలి. అయితే సింపుల్గా మల్టిపుల్ ఆఫ్ దిస్ డినామినేటర్ మల్టిపుల్ ఏదైనా సరే మీరు ఇక్కడ దీనికి యాడ్ చేయండి, దెన్ పర్ఫెక్ట్గా క్యాన్సల్ అయ్యి ఇంటీజర్ వాల్యూ వస్తుంది. సో నేను ఏం తీసుకుంటున్నానంటే మల్టిపుల్ ఆఫ్ 3లో అంటే 3 టేబుల్లో వచ్చేది ఒకటి 15 తీసుకుంటున్నాను. సో 15 తీసుకెళ్ళి దీనికి యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది 20. సో ఇప్పుడు నేను 20ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో 110 minus 4 into 20 divided by 3. సో ఏమవుతుంది 110 minus 4 into 20 80 divided by 3. సో మనకి 110 minus 80 30 divided by 3 క్యాన్సల్ చేస్తే 10. సో 20 దగ్గర పాయింట్ ఏమొస్తుంది 10. సో 20, 10. అండ్ నెక్స్ట్ మళ్ళీ 15 సేమ్ మల్టిపుల్ ఆఫ్ 3 15ని నేను యాడ్ చేసుకుంటాను. 20కి 15 యాడ్ చేసుకుంటే ఐ విల్ గెట్ 35. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 110 minus 4 into 35 by 3. సో 4 into 35 140. సో 110 minus 140 divided by 3, which is nothing but minus 30 divided by 3. క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ minus 10. అంటే ఇప్పుడు నాకు 35, minus 10 is my next point. సో మనకి ఇలా సొల్యూషన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ ఓన్లీ మనము ఇంటీజర్ వచ్చేలాగా చెక్ చేసుకోవాలి. సో ఇంటీజర్ వచ్చేలాగా ఫస్ట్ది మాత్రం ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఆ తర్వాత డినామినేటర్ మల్టిపుల్స్ని ఏదైనా యాడ్ చేసుకుంటే వస్తుంది. మరి వై ఓన్లీ 15, 5, 10 ఇలానే ఎందుకు తీసుకున్నాం 1, 2, 3 తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ 1, 2, 3 వాల్యూస్ తీసుకుంటే ఏమవుతుంది y వాల్యూస్ అనేవి చాలా పెద్దగా వస్తాయి. గ్రాఫ్ డ్రా చేసే ముందు కంఫర్ట్గా ఉండదు. సో నాకు y వాల్యూస్ చిన్నగా రావడానికి నేను ఇక్కడ x వాల్యూస్ కొంచెం పెద్దగా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్స్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్, తర్వాత సొల్యూషన్స్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుందాం. గ్రాఫ్ పేపర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి హారిజంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. సో హారిజంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. అండ్ హారిజంటల్ లైన్ని మనం ఏమంటాం ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ని మనం ఏమంటాం వై యాక్సిస్. అండ్ ఈ హారిజంటల్ లైన్ వర్టికల్ లైన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీట్ అయిన పాయింట్ని హారిజన్ అండ్ 0తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ రైట్ సైడ్ ఏంటి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి 0, 5, 10, 15, 20 ఇలా. అండ్ 0కి లెఫ్ట్ సైడ్ హారిజంటల్ లైన్ని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. సో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ 0కి పైన పాజిటివ్ వై యాక్సిస్ అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి.
అండ్ 0కి కింద అన్ని నెగిటివ్ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ నెగిటివ్ వై యాక్సిస్. సో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు స్కేల్ అంటే ఏం లేదు, ఎక్స్ యాక్సిస్ దగ్గర మనము 1 సెంటీమీటర్ని ఎన్ని యూనిట్స్ తీసుకున్నాం అండ్ వై యాక్సిస్లో 1 సెంటీమీటర్ని ఎన్ని యూనిట్స్ తీసుకున్నామని రాయడాన్ని స్కేల్ అంటాం. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. అండ్ సిమిలర్లీ వై యాక్సిస్ కూడా 1 సెంటీమీటర్ మనం 5 యూనిట్స్ తీసుకున్నాం కాబట్టి వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ని ప్లాట్ చేద్దాం. ఏంటి? ఎక్స్ 10 వై 25. సో ఎక్స్ యాక్సిస్ దగ్గర 10 అండ్ వై యాక్సిస్ 25. సో ఆ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్, దట్ ఈస్ అవర్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ ఏంటి? 20, 10 అంటే ఎక్స్ 20 అండ్ వై 10. సో ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్, దట్ ఈస్ అవర్ పాయింట్ విచ్ ఈస్ 20, 10. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎక్స్ 30 అండ్ వై -5. అవి రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్, దట్ ఈస్ 30, -5. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక స్కేల్ తీసుకొని ఆ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ స్ట్రైట్ లైన్ ఫార్మ్డ్ బై ఈక్వేషన్ 1. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? సెకండ్ ఈక్వేషన్లో సొల్యూషన్స్ని ప్లాట్ చేద్దాం. సో ఫస్ట్ 5, 30. ఎక్స్ ఏమో 5 అండ్ వై ఏమో 30. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? 20, 10. సో ఎక్స్ 20 వై 10. సో అవి రెండు మీట్ అయినా ఆల్రెడీ పాయింట్ ఉంది. సో నెక్స్ట్ సొల్యూషన్ 35, -10. సో ఎక్స్ ఏమో 35 వై ఏమో -10. సో అవి రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ 35, -10. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని స్కేల్ యూస్ చేసి జాయిన్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ లైన్. అండ్ ఇవి రెండు మీట్ అయిన పాయింట్ ఏంటి? 20, 10. సో దిస్ ఈజ్ అవర్ కామన్ సొల్యూషన్. రెండు ఈక్వేషన్స్కి కామన్ సొల్యూషన్నే మనం సొల్యూషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సో వాట్ ఈస్ కామన్ సొల్యూషన్? 20, 10. అంటే ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత? 20 అండ్ వై వాల్యూ ఎంత? 10. అంటే ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ 1 బుక్ విచ్ ఈస్ 20 అండ్ వై అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ 1 పెన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 10. అంటే మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సాల్వ్ చేయడానికి మనకి 2 ఈక్వేషన్స్ కావాలి. సో మనం ఇలా గ్రాఫికల్ మెథడ్ యూస్ చేసి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నౌ రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ లైన్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ వై వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లైన్స్ అంటే ఇంటర్సెక్టింగ్, ప్యారలల్ అండ్ కోఇన్సిడెంట్ వీటి మధ్యలో ఉన్న రిలేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్, జనరల్ ఈక్వేషన్స్ ఏంటి? a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ జనరల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అండ్ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కావాలి కాబట్టి సో a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి 3 కేసెస్. కేస్ 1 ఏంటి? ఇఫ్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే ఇక్కడ a1 డివైడెడ్ బై a2 రేషియో అండ్ b1 డివైడెడ్ బై b2. సో ఇవి రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్ అయితే దెన్ ఇట్ ఫార్మ్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నమాట. అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. మీనింగ్ ఏంటి? ఒకటే సొల్యూషన్ ఉంటుంది. సో హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. వేటికైతే సొల్యూషన్స్ ఉంటాయో వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. సో థర్డ్ పాయింట్ కన్సిస్టెంట్ లైన్స్. నెక్స్ట్ కేస్ 2. ఇఫ్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే a1/a2 రేషియో అండ్ b1/b2 రేషియో, c1/c2 రేషియో ఇవి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే దెన్ అవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏంటి? ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఇవి ఎక్కడ మీట్ అవ్వవు అంటే మీనింగ్ నో కామన్ సొల్యూషన్. సో నో సొల్యూషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సొల్యూషన్స్ లేకపోతే అలాంటి లైన్స్ని మనం ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. నెక్స్ట్ కేస్ 3. ఇఫ్
a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. ఇలా 3 రేషియోస్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఎలాంటి లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి? కోఇన్సిడెంట్ లైన్స్. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్. అండ్ ఇక్కడ చాలా కామన్ పాయింట్స్, అంటే ఇవి రెండు చాలా పాయింట్స్ దగ్గర మీట్ అవుతాయి, అంటే చాలా కామన్ సొల్యూషన్స్ ఉంటాయి. సో హ్యావింగ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. సో వీటికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లైన్స్ని మనం ఏమంటాం? కన్సిస్టెంట్ లైన్స్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. బై కంపేరింగ్ ద రేషియోస్ a1 by a2, b1 by b2 and c1 by c2, state whether the lines represented by the following pair of linear equations intersecting at a point are parallel or are coincident. అంటే ఈ రేషియోస్ని కంపేర్ చేసి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ లైన్స్ని ఫామ్ చేస్తాయి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి? ఒకటి 9x + 3y + 12 ఈజ్ ఈక్వల్ టు 0, 18x + 6y + 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం జనరల్ లీనియర్ ఈక్వేషన్స్ తోటి కంపేర్ చేస్తే, సో కంపేరింగ్ విత్ జనరల్ ఈక్వేషన్స్ ఏంటి? a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు a1 వాల్యూ ఏమవుతుంది? 9, b1 వాల్యూ 3 అండ్ c1 వాల్యూ 12. నెక్స్ట్ a2 వాల్యూ ఏమవుతుంది? 18 అండ్ b2 వాల్యూ 6 అండ్ c2 వాల్యూ ఏమవుతుంది? 24. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? a1 by a2, దట్ ఈస్ 9 divided by 18. సో 9 1s are 9 2s are, which is equals to 1/2. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి? b1 by b2 అంటే 3 divided by 6. సో 3 1s are 3 2s are, which is also equal to 1/2. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి? c1 by c2, which is nothing but 12 divided by 24. 12 1s are 12 2s are, which is equals to 1/2. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. అంటే ఈ కండిషన్ని ఫాలో అయితే అవి ఎలాంటి లైన్స్? గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసి గ్రాఫ్స్ డ్రా చేస్తే ఐ విల్ గెట్ కోఇన్సిడెంట్ లైన్స్. ఫైండింగ్ సొల్యూషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి? ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇవి అనలైటికల్ మెథడ్స్ అన్నమాట. ఇందులో గ్రాఫికల్ మెథడ్స్ అనేవి నేను సపరేట్ వీడియో చేస్తాను మళ్ళీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.